ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో రేవంత్, ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 5 రోజుల ముందు ఒక హల్వా సెరమనీ ఈవెంట్ కూడా జరుపుకుంటారు. అండ్ ఈవెంట్ కూడా ఆల్మోస్ట్ జరిగిపోయింది. సో ఎందుకంటారు అసలు ఒక హల్వా సెరమనీ ఈవెంట్ ని జరుపుకుంటారు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు? సో బడ్జెట్ అనేది ప్రతి ఒక్క దేశ ఆర్థిక అభివృద్ధికి మొదటి మెట్టు. సో చాలా మంది అంటే మన భారతదేశ ప్రజల తలరాతని మార్చేది దేశ ఆర్థిక పురోగతికి ఒక మొదటి అడుగుగా ఉండేదే బడ్జెట్. సో ఆ బడ్జెట్ లోనే నిర్ణయించబడుతుంది తర్వాత మన దేశం ఎటువైపుగా అడుగులు వేయాలి అనే దాని గురించి. సో గత కొన్ని నెలలుగా వాళ్ళు బడ్జెట్ల మీద కంటిన్యూస్ గా కసరత్తులు చేస్తూనే ఉంటారు. రకరకాల సర్వేలు, యాక్టివిటీస్, రీసెర్చ్, రిఫార్మ్స్, పాలసీస్, వీటన్నిటి మీద వాళ్ళు వర్క్ చేస్తూ వాళ్ళు బడ్జెట్ కి ఒక 5 రోజుల ముందు దేర్ ఈస్ ఎ ట్రెడిషన్. సో మనకి ఫైనాన్స్ మినిస్ట్రీయే హల్వాని వాళ్ళు వర్క్ చేసినటువంటి టీమ్ కి వడ్డించడం అనేది వడ్డించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో అది ఒక ఫ్లాగ్ ఆఫ్ ఈవెంట్ లాంటిది. సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేవి ప్రింటింగ్ కి వెళ్లే ముందు దాని ఒక ఫ్లాగ్ ఆఫ్ ఈవెంట్ అంటే మన జెండా ఊపే ఒక ఈవెంట్ గా పరిగణించబడుతుంది అది. సో బేసిక్ గా మనకి 1950 కంటే ముందు వరకు కూడా మనకి ఈ బడ్జెట్ పేపర్స్ ప్రింటింగ్ అంతా కూడా రాష్ట్రపతి భవన్ లో జరిగేది. సో మనకి 1950లో జరిగినటువంటి ఆ బడ్జెట్ లీకేజ్ తర్వాత పర్టికులర్ గా దాన్ని 1980 నుంచి వాళ్ళు మింట్ రోడ్ నార్త్ బ్లాక్ లోకి కంప్లీట్ గా షిఫ్ట్ చేసి ఒక పర్మనెంట్ ప్రింట్ బ్లాక్ ని సెటప్ చేసుకొని దాని నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అక్కడే నిర్మలా ఫైనాన్స్ మినిస్టర్ గారి చైర్ కూడా ఉండేది అక్కడే. సో అదొక ఈవెంట్ గా ఎవ్రీ ఇయర్ జరుగుతూ వచ్చేటువంటి ఒక రెగ్యులర్ ఈవెంటే. సో బేసిక్ గా ఒక్కసారి ఒక టీం ఆ బ్లాక్ లోకి ఎంటర్ అయింది అని అంటే వాళ్ళు ఒక క్వారంటైన్ పీరియడ్ లోకి ఎంటర్ అయిపోయినట్టే. సో వన్స్ దే ఎంటర్ దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ అగైన్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రిస్ట్రిక్టెడ్. దేర్ ఇస్ నో వే. వాళ్ళు ఫోన్ చేయడానికి ఎలౌడ్ కాదు. ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చినా కానీ అదొక సర్వేలెన్స్ లో ఉంటుంది. హెవీ సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ మీద ఎప్పుడు ఒక అబ్జర్వేషన్ పెట్టుంచుతుంది. ఎలక్ట్రానిక్ జామర్స్ యాక్టివ్ లో ఉంటాయి. ఈవెన్ ఆ బేస్మెంట్ లో ఈవెన్ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఫోన్ యూజ్ చేయడానికి అధికారం లేదు. సో ఆ బ్లాక్ లో నుంచి కేవలం ఒక మినిస్టర్ గారు మాత్రమే బయటికి వెళ్ళి రావడానికి అనుమతి ఉంటుంది. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటికి మళ్ళీ బడ్జెట్ తర్వాత రావటమే కానీ ముందు రావటం అనేది మనకి ట్రెడిషన్ లో లేదు. సో ఎవరైతే గత సంవత్సర కాలంగా ఈ బడ్జెట్ కి సంబంధించి కష్టపడి ఉంటారో టీం అంతా కూడా కంప్లీట్ ఒక క్వారంటైన్ పీరియడ్ లో ఉంటారు. సో సంవత్సరం నుంచి కాదు, వాళ్ళు ఒక 3 months పీరియడ్ నుంచి ప్రిపరేషన్ లో ఉంటారు. ఆల్మోస్ట్ క్వారంటైన్ పీరియడ్ లో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఫుల్ బడ్జెట్ ప్రిపరేషన్. సో ఇది ఒక క్వారంటైన్ పీరియడ్. సో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఆ లీకేజెస్ లాంటివి బయటికి రాకుండా ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఉండేందుకు తీసుకున్నటువంటి ఒక ప్రికాషనరీ స్టెప్స్ ఇవన్నీ కూడా 1950లో ఒకసారి జరిగిన తర్వాత దాన్ని కొంచెం సెక్యూర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో బేసిక్ గా మనకి ఈ బడ్జెట్ అనేది దాదాపుగా మన భారతదేశంలో 1860 సంవత్సరంలోనే మొదలైంది. మొదటి బడ్జెట్ బ్రిటిష్ పీరియడ్ లోనే మనకి మొదలైంది. జేమ్స్ విల్సన్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ బడ్జెట్ ఇన్ ఇండియా ఫస్ట్ బడ్జెట్. ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 లో మనకి షణ్ముఖన్ శెట్టి గారు మనకి నెక్స్ట్ అంటే మన ఫస్ట్ ఇండిపెండెంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అండ్ దాంతో పాటుగా మనకి ఇందిరా గాంధీ గారు మన భారతదేశంలో మొదటి మహిళా ఫైనాన్స్ మినిస్టర్ గా 1971 టర్మ్ లో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత దాదాపుగా 2019లో మనకి మళ్ళీ నిర్మలా సీతారామన్ గారే ఒక ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్ గా మనకి సెకండ్ ఉమెన్ ఇందిరా గాంధీ గారి తర్వాత సెకండ్ ఉమెన్. అక్కడ ఇందిరాగాంధీ గారు ఒక సంవత్సరం మాత్రమే టెన్యూర్ కనిపిస్తూ ఉంటే దాదాపుగా 7th 8th బడ్జెట్ సీతారామన్ గారిది మనకి 8th బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. సో బేసిక్ గా మనకు ఒకప్పుడు బడ్జెట్ అనేది సాయంకాలం 5 గంటలకి ప్రవేశపెట్టేవాళ్ళు. తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దాన్ని మేబీ ఒక 25 years బ్యాక్ 1999 ఆ టైంలో యశ్వంత్ సిన్హా గారు దాన్ని 11 AM కి షిఫ్ట్ చేయడం మొదలు పెట్టారు. మార్నింగ్ 11 AM కి. సో బేసిక్ గా బడ్జెట్ అనేది ఒకప్పుడు మనకి ఫిబ్రవరి లాస్ట్ లో ఉండేది. లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి 28th లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరిలో ఉండేది. దాన్ని ఫిబ్రవరి 1st కి మనకి అరుణ్ జైట్లీ గారు మనకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో మనకి ఆల్రెడీ సీతారామన్ గారికి ఒక మంచి రికార్డ్ ఉంది. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ స్పీచ్ 2 hours 42 minutes
ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 2020 and 2021 లాంగెస్ట్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2 గంటల 42 నిమిషాలు బడ్జెట్ ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ లెంత్ లాంగెస్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో హైయెస్ట్ వర్డ్స్ స్పీచ్ డెలివరీ చేసింది మన్మోహన్ సింగ్ గారు 1991 లో 18,650 వర్డ్స్. సో బేసిక్ గా ఇట్ ఈస్ లైక్ వెన్ వి అంటే మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు లాంగెస్ట్ స్పీచ్ హైయెస్ట్ వర్డ్స్ అన్నప్పుడు అది ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా తప్పు లేదు అనిపిస్తుంది. ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం అని అంటే ఇక్కడ 150 కోట్ల మంది భారతీయుల ఒక తలరాతని రాసేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి అది ఎంత కాలం పాటు దాని మీద కసరత్తు చేసినా దాన్ని ఎన్ని గంటల పాటు ప్రసంగించినా కానీ తక్కువే. ఇట్లాంటి రికార్డులు బ్రేక్ చేస్తూనే పోతూనే ఉండాలి కానీ దీని ఒక దగ్గర ఆపేటువంటి చిన్న ఈవెంట్ అయితే కాదు. సో అందరికి బడ్జెట్ అనేది ఒక నార్మల్ ఈవెంట్ ఏమో కానీ పర్టికులర్ గా మార్కెట్ లో ఉండే మాలాంటి వాళ్ళకి బిగ్గెస్ట్ ఈవెంట్ అది క్యాపిటల్ మార్కెట్స్ లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మార్కెట్ లో లైక్ బడ్జెట్ రాబోతుంది అని అంటే మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయడానికి ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ న్యూ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ న్యూ సెగ్మెంట్. కొన్ని సెక్టార్స్ కొత్తగా ప్రారంభం అవుతాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ డిఫెన్స్ సెగ్మెంట్ రీసెంట్ గా మనకి మధ్య మళ్ళీ కేవలం బడ్జెట్ వల్ల బయటకు వచ్చింది. రైల్వే సెగ్మెంట్ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి బడ్జెట్ల వల్ల బయటకు వచ్చింది. సో బేసిక్ ఈ బడ్జెట్ల వల్ల కొన్ని సెగ్మెంట్సే ర్యాలీ అవ్వటం, మంచి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వటం, ఆ సెగ్మెంటే ఎవాల్వ్ అవ్వటం, డెవలప్ అవ్వటం. సో బేసిక్ గా ఇటువంటి ఫైనాన్స్ యాక్టివిటీస్ అన్ని కూడా మార్కెట్ లో ఉండే వాళ్ళకి ఒక పెద్ద పండగ ఈవెంట్స్ లాంటివి. మార్కెట్ లో ఉండే వాళ్ళకి 2 పండుగలు. ఒకటి వచ్చేసరికి మనకి బడ్జెట్ సమావేశాలు, రెండోది దివాళీ. అంతే మేజర్ ఫెస్టివల్స్ ఈ 2. అండ్ ఈవెన్ మనకి మార్కెట్స్ కూడా యాక్చువల్ గా శనివారం సెలవు. ఈ ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం అవ్వటం తోటి బడ్జెట్ ఉంది కాబట్టి మన మార్కెట్స్ ఓపెన్ ఉంది. మామూలుగా అయితే సెలవు కానీ ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ రోజు మార్కెట్లు యథావిధిగా కొనసాగబోతున్నాయి. సో మొత్తానికైతే ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టడానికి అన్ని రకాలుగా ఆవిడ సిద్ధంగా ఉన్నారు. అండ్ మొత్తానికైతే హల్వా సెరమనీ ఈవెంట్ కూడా జరిగింది. సో గత 6 నెలలుగానో గత సంవత్సర కాలంగా ఎవరైతే ఈ టీం అంతా కష్టపడ్డారో సో వాళ్ళందరికీ స్వయంగా ఆర్థిక మంత్రి గారే స్వయంగా ఆ హల్వాని ఆవిడ వడ్డించడం, తయారు చేయడం, వడ్డించడం, సో అందరి నోరు తీపి చేయడం కూడా సో మొత్తానికి జరిగిపోయాయి. మొత్తానికి యావత్ భారతదేశం మాత్రం ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎటువంటి అనౌన్స్మెంట్ ఉంటాయి ఏంటనేది మనం ఫిబ్రవరి 1న మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.